అఖిల గుణగరినిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో కార్తీక పూర్ణిమ రోజు అతి ఉత్తమమైన తిథి కార్తీక పౌర్ణమి. ఈరోజు గోపికలకి శ్రీమతి శ్రీ రాధారాణికి కృష్ణునితో సహా నృత్యం లభిస్తుంది. ఎంతో ఆనందమైన రాస్ లీల. ఆ రాసలీల చర్చించడానికి మనకి అర్హత లేదు, కానీ భగవత్ కథ చర్చించుకోవచ్చు. ఇదే మనకి రాసలీల. భగవంతుడు మనకి ఇక్కడ బృందావనం చేసి భగవంతుడి కథా శ్రవణంలోనే లీల ఉన్నది, రసం ఉన్నది. ఇటువంటి అద్భుతం అవకాశం ఇచ్చినందుకు గురువు వైష్ణవులకి భగవంతుడికి మనందరం సదాకాలం సదా సర్వదా రుణం ఉంటాం. నిన్న క్రమాగతులని భగవంతుడికి యథాతథా యశోద అమ్మ బంధించేశారు. ది అంగుళం న్యూనం 2 అంగుళాలు ఎంత దామ్ అంటే తాడు తీసుకొచ్చిన గోకుల పట్టణంలో అంతా తాడు కూడాను సమకూర్చిన కూడాను 2 అంగుళాలు న్యూనం అవుతుంది. ఇది ఒకటి పరిశ్రమ, ప్రయత్నం, నిజచేష్ట లేకుండా మనం ఎప్పుడూ భగవంతుడికి పొందలేము. అలాగని మన ప్రయత్నం బలంలోనే ఎప్పుడు భగవంతుడిని పొందలేము. మన చేష్ట, మన బలం, మన భజన సాధన, మన బుద్ధి, మన జ్ఞానం, మన వైరాగ్యంతో మనం ఎప్పుడూ భగవంతుడికి పొందలేము. కానీ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రయత్నం జీవుడు తన యొక్క శక్తి ప్రకారంగా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రకారంగా ప్రయత్నం చేస్తారు. అందరూ ఒక విధానంగా ప్రయత్నం ఉండదు. తన తలొక శరీరము, వారి తాలూక బుద్ధి, వారి తాలూక మనసు ప్రకారంగా తను ప్రయత్నిస్తారు. కానీ ప్రయత్నించడం ఖచ్చితంగా ఉండాలి. రామచంద్రమూర్తి ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళారో ఒకరికి మించిన ఒకరు ఋషులు. ఎవరు ఫలహారి, ఎవరు పవనహారి, గాలి పీల్చుకొని బతుకునేవాడు. అటువంటి కూడా ఉన్నారు. కేవలం పళ్ళు తిని సాధన చేస్తున్నారు. కేవలం ఆకులు తిని, నీరు తాగి, ఒక పూట తిని అనేక భజనానందులు ఉన్నారు. అనేక మందికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, హే నువ్వు ఒక పూట తింటున్నావు, నేను ఒక పూట తినుకుంటున్నాను, నేను కేవలం పళ్ళు తింటున్నాను. నా దగ్గరికి ముందుకు రామచంద్రమూర్తి వస్తారు. హే నువ్వు అట్లీస్ట్ తింటున్నావు, నేను కేవలం పళ్ళే తింటున్నాను. నా దగ్గరికి ముందు రామచంద్రమూర్తి వస్తారు. కొంతమంది అంటున్నారు, హే నువ్వు పళ్ళు తింటున్నావు, నేను కేవలం ఆకులే తింటున్నాను. నా దగ్గరికి మాకు రామచంద్రమూర్తి ముందు వస్తారు. మరి మీరు అందరూ కొంత తింటున్నారు, నేను కేవలము గాలి నీరు తాగి ఉంటున్నాను, నీరుకి ఆహారం చేసుకుని ఉంటున్నాను. నా దగ్గరికి ముందుకు వస్తారు. చాలామంది అన్నారు, నేను గాలి పీల్చుకొని నేను సాధన చేస్తున్నాను,
తిండి లేదు, తిప్పల లేదు, ఏమీ లేదు. నా దగ్గరికి ముందు వస్తారు. కానీ రామచంద్రమూర్తి వీళ్ళ అందరి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళకుండా లేదు. వెళ్ళి ఏం అడుగుతున్నారు? భక్తిమతి శబరి ఎక్కడుంటారు? అందరూ నిరుత్సాహం అయిపోయారు. అరే వీళ్ళందరూ శబరికి స్త్రీ అది పక్క చుట్టూ రాకూడదు, వెలేసినట్టుగా వెలేసేసారు. కానీ వీళ్ళందరి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి ఆ శబరి ఎక్కడ ఉన్నారు? భక్తిమతి శబరి నాకు కావాలి. మొత్తం అంతా వాళ్ళ సాధనలో నీరేసేసారు. సో భక్తులు ఎక్కడ? సో ఆ భక్తిమతి శబరి ఏం సాధన చేస్తుండేరు? ఏమీ లేదు, గురు వాక్యాన్ని పరిపాలిస్తుండేరు. అదే పెద్ద సాధన. 10,000 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఈరోజు వస్తారేమో, ఈరోజు వస్తారేమో, ఈరోజు ప్రతిరోజు నిత్య నూతనము. నిత్యం ఈరోజు రాలేదు, సరే రేపు వస్తారు ఖచ్చితంగాను. మళ్ళీ కల్లాపు వేసేసి, మళ్ళీ ముగ్గులు వేసేసి, మళ్ళీ పుష్ప అలంకారం చేసుకొని ఈరోజు వస్తారని ఎదురు చూసాడు. ఓపిక. ఖచ్చితంగా మనకి భగవత్ ప్రాప్తి అవ్వాలంటే మనకి ముందు పేషెన్స్ కావాలి, టాలరెన్స్ కావాలి. మరియు భక్తులతో పాటు ఉన్నప్పుడు మరీ ఎక్కువ టాలరెన్స్ కావాలి. భక్తుల దగ్గర నేర్చుకుంది అది. వైష్ణవులు ఎవరైతే త్యాగి, ఎవరైతే సోకాల్డ్ సీనియర్ అంటారు, వాళ్ళందరూ ఖచ్చితంగాను జూనియర్స్కి, ఇతరులకి ఇటువంటి శిక్ష ఇవ్వాలి. సహనశీలత, సహనం ఉన్నది. సహనం లేకుండా భక్తి లేదు. సో ప్రతి నిత్యము ఈరోజు వస్తారు, 10,000 సంవత్సరం అయిపోయింది, అదే చేష్ట, అదే ప్రయత్నం, అదే ధ్యాసతో ఉంది. శబరి మొత్తానికి పొందేశారు. యశోదామ్మ సర్వము వ్యాప్తించిన శ్రీ విష్ణు శ్రీకృష్ణుడికి ఎలా కడతారు? ఎలాగ సాధ్యం? అది అనంతం. తనకి బంధించడానికి. మరియు కృష్ణుడు ఇచ్ఛాశక్తి, నేను బంధించబడను అని చెప్పేసి కూడా ఉన్నది. నేను బంధించబడను అని చెప్పేసి ఇచ్ఛాశక్తి ఉన్నది. అయినా కూడా ప్రయత్నం బలంతో భగవంతుడు ఇంప్రెస్ అయిపోయారు. ఓహో యశోదామ్మ ఒంటి నిండా చెమట్లు కారిపోతుంది. సంకల్పం చేశారు. ఏ సంకల్పం చేశారు? నేను ఖచ్చితంగా సంధ్య అయినా కూడాను నేను కట్టి తీరుతాను, విడిచిపెట్టను. ఎక్కడ ఎప్పుడు లీల అవుతుంది? బ్రహ్మముహూర్తంలో లీల అవుతుంది, పొద్దున్న లీలా సమయం. సంధ్య అయినా కూడాను నేను కట్టి తీరుతాను, విడిచిపెట్టను అని సంకల్పం చేసుకుంది. భక్తులు ఏ సంకల్పం చేస్తారో ఆ సంకల్పాన్ని సంపూర్ణం చేయడానికి భగవంతుడు తన తాలూక ఇష్టాన్ని కూడా విడిచిపెడతారు. భీష్మ పితామహ సంకల్పం చేశారు, హరే కృష్ణ మీరు ఆయుధం పట్టుకోరా, చూద్దాం ఎలాగ ఆయుధం పట్టుకోరు. నేను సంకల్పం చేస్తాను, మీ చేతిన ఆయుధం పట్టే తీరుతాను. నేను తీర్చేలేదు. తండ్రి ఉంటారు, తండ్రితో పాటు చిన్న అబ్బాయిలు వాళ్ళ తాలూకా పుత్రులు ఆడుకుంటారు. తండ్రి కావాలనే కొంత సమయం ఓడిపోతారు. అలాగని తండ్రి బలహీనుడు కాదు, బుద్ధిహీనుడు కాదు. ఎందుకంటే పుత్రుడి తాలూకా సుఖమే
తండ్రి సుఖము, అయ్యో ఓడిపోయినా అని బాధపడరు తండ్రి. వాత్సల్య స్నేహం, భక్త వత్సలుడు అని చెప్పి చెప్తున్నారు. అందుకే భగవంతుడు అహం భక్తాదీనం భక్త వత్సలుడు. భక్తులు గెలిస్తే విజయం అయితే, భగవంతుడు ఓడిపోతే భగవంతుడు చాలా ఆనందం పడతారు. అరే నేను భగవంతుడై నేను ఓడిపోయినా అని అనుకోరు. అతను కావాలని ఓడిపోతారు. భక్తుడు చేతులని సదా సర్వదా సదాకాలంగా భగవంతుడు ఓడిపోతూనే ఉంటారు. జై శ్రీ భక్తవత్సల భగవానికి. కొంతసేపు మనం ఈరోజు కార్తీక వ్రతం గురించి ఒక 10 minutes మాట్లాడుకుని తర్వాత దామోదర్ లీల సమాప్తి అయిపోయింది. ఓన్లీ ఒక శ్లోకమే ఉన్నది దీంట్లో. భాగవతంలోని కేవలం ఒక శ్లోకం ఉన్నది. దాంట్లో కన్క్లూజన్ కట్టేశారు సుఖదేవ్ గోస్వామి. ఏ విధానంగా ఈ దామోదర్ లీలకి సమాప్తి చేస్తారు. దాని తర్వాత ఇంకో లీల జమలార్జున లీల స్టార్ట్ అవుతుంది. నళకుబేర మణిగ్రీవో ఈ ఎలాగ ఉద్ధరించబడ్డారు ఈ దామోదర్ లీల తర్వాత అది స్టార్ట్ అవుతుంది. సో అది మనకి టాపిక్ కాదు కాబట్టి, సో వాళ్ళ స్తుతి చాలా బాగుంటుంది. సో ఇంకొక శ్లోకంలో కన్నా ముందు మనం ఈ కార్తీక మహిమ ఎవరు చెప్తున్నారు అనేది కొంతసేపు విందాం. మనం విన్నాం కార్తీక మహాత్మ ఎవరు చెప్పారు? కార్తీక మహాత్మ ఎవరు చెప్పారు? స్వయంగా కృష్ణుడే చెప్పారు సత్యభామకి. ఏ విధానంగా చెప్పారు అని నైమిషారణ్యుని సుత గోస్వామి అందరికి మునిలందరికీ చెప్తున్నారు. నైమిషారణ్యుని ఎంతమంది మునిలు ఉన్నారో కృష్ణుడు సత్యభామ తాలూకా సంభర్షణ ఏ విధానంగా కార్తీక వ్రతం గురించి ఉన్నది, కార్తీక మాసం తాలూకా ఫలితం ఏ విధానంగా ఉన్నారు. ఎందుకంటే సత్యభామ పూర్వజన్మలని కార్తీక వ్రతం చేసి కృష్ణుడికి పొందేరు. జై శ్రీకృష్ణ భగవానికి, జై శ్రీ కార్తీక వ్రతకి. ఎవరెవరు కార్తీక వ్రతం చేస్తారో ఖచ్చితంగా తను కృష్ణుడికి పొందుతారు. కార్తీక వ్రతం తాలూకా మహిమ అటువంటిది. పుణ్యం సంపాదిస్తాం, ఐశ్వర్యం సంపాదిస్తాం, మనసులో కోరికలు తీరుతాయి, ధనం సంపాదిస్తాం, వ్యాపారం సంపాదిస్తాం. ఇటువంటి కోరికలతోని ఎప్పుడు మనం వ్రతాన్ని చేస్తే నిష్ఫలము. కార్తీక వ్రతం కేవలం భగవంతుడి ప్రాప్తి గురించి, పూజా లాభం ప్రతిష్ట గురించి కార్తీక వ్రతం కాదు. సోకాల్ ఈరోజు సమాజంలోని కార్తీక వ్రతం అంటే చాలా పుణ్యం వస్తుంది అని గుడికి గోపురాలకి వెళ్ళి దీపాలు, పసుపు కుంకుమ అరటిపళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు. కార్తీక వ్రతం ఇది ఫలం ఇవ్వదు. కార్తీక వ్రతం భగవంతుడి ప్రాప్తి గురించి. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు సత్యభామకి. సత్యభామ కూడా పూర్వజన్మలోని కార్తీక వ్రతం చేసే కృష్ణుడికి పొందేరు. ఈ వ్రత మహిమ పృథు మహారాజ్, భాగవతంలోని పృథు మహారాజ్ అని ఉన్నారు. ఇతను కూడా భగవంతులకు అంశమే. ఈ పృథు మహారాజ్ చాలా ధర్మబద్ధంగా శాసనం చేసేవారు. నారద మునికి కూడా అడిగారు అసలు ధర్మము ఏంటి, ధర్మం తలొక గుణం ఏంటి. ధ్యానంగా వినండి. పంచదార తలక గుణం ఏంటి, చింతపండు తలక గుణం ఏంటి, ధర్మం తాలూకా గుణం ఏంటి.
ధర్మం తాలూకా గుణం ఏంటి అని అడిగారు పృథు మహారాజ్ నారద ముందుకి. అన్నిటికంటే సర్వధర్మము కార్తీక వ్రతము. నారద ముందు చెప్తున్నారు. పృథు మహారాజ్ నారద ముందుకి ఈ విధంగా జిజ్ఞాస చేస్తే నారద మునులు కూడా పృథు మహారాజుకి కార్తీక వ్రతం తాలూకా వ్రత మహిమ చెప్తున్నారు. కార్తీక నెలలోని కార్తీక వ్రతంలోని చాలామంది చూడండి, మన భారతదేశం ఎంతో పుణ్యమైన దేశం. ఎవరికి శాస్త్రం తెలియపోయినా కూడాను, చదవపోయినా కూడాను కొంతవరకు ధర్మం పాటించేస్తారు. అలాగే పృథు మహారాజ్ మరియు సత్యభామ కూడా అడిగారు, కార్తీక నెలలోని తులసీదేవికి అంత మహిమ ఎందుకు? తులసి దగ్గర దీపం పెట్టాలి, తులసి పరిక్రమ చేయాలి, తులసి పూజ ఎందుకు, తులసి సాధన ఎందుకు, తులసితో ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. సో కొంతవరకు మనం ఈరోజు తులసి మహిమ గురించి చెప్పుకుందాం. అసలు తులసి ఎలా వచ్చారు, తులసి అసలు ఎవరు అని. ఈరోజు సమాప్తం అవ్వదు తులసి, కానీ మనకి సమయం, మనం మళ్ళీ రేపు క్లాస్ చెప్పాలంటే రావాలంటే నేను 8:30కి 8:35కి విడిచిపెట్టేయాలి. ఇక్కడ అలారం కొట్టేస్తుంది, కేకేకేకేకి వినబడుతుందా? సో అందుకే అలారం కొడుతున్నా, నేను కథ పైన కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాను. స్థావరో వింశ లక్ష స్థావర వింశ లక్ష. స్థావరం అంటే వృక్షయోని. ఈ జగతంలోని చెట్లు పొట్లు 20 లక్షలు ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షలని 20 లక్షల జీవరాశులు చెట్లు పొట్లు అన్ని వెరైటీ 20 లక్షల చెట్లు ఉన్నాయి. కానీ తులసి ఎందుకు గొప్పది? తులసి కూడా వృక్షమే, వనస్పతి. 20 లక్షలు వృక్షాలు అంతగా పూజించబడుకుంటున్నాయి, కానీ తులసీదేవి ఎందుకు పూజించబడుతున్నారు అంత గొప్పగా? छप्पन भोग 36 व्यंजन बिना तुलसी प्रभु एको नहीं मानिनो. 56 రకాలు పిండి వంటలు ఏంటి, 36 రకాలు వంటలు ఏంటి? ఎన్ని వంటలు మీరు వండి పెట్టినా తులసి లేకపోతే భగవంతుడు స్వీకరించరు. అందుకే వైష్ణవులందరూ తులసిని స్వీకరిస్తారు. కంఠిమాల, ఎవరి కంఠంలోని తులసిమాల ఉంటుందో భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తారు అని. తులసి ఉండాలి, మనలో భావం లేదు, భావంలో అభావం ఉన్నదని. తులసి ఉంటే భావం వస్తుంది, తులసీదేవికి భావం ఉంటుంది. తులసి ప్రేమ తాలూక ప్రతీకం. భగవంతుడు చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యోవేన భక్త ప్రయచ్చతి తదా అహం భక్త ఉపాత అస్నామి ప్రియతాత్మనః. పత్రమైన పుష్పమైన ఫలమైన నాకు ప్రేమ భక్తితో ఇస్తే, మనలో ప్రేమ భక్తి లేదు కాబట్టి, తులసీదేవి ప్రేమ భక్తి ఉంది కాబట్టి ఆ ప్రేమ భక్తి తులసిలో ఆ ప్రసాదం లేస్తే భగవంతుడు స్వీకరిస్తారు. ప్రేమ భక్తి ప్రతీకము తులసి. మనలో ప్రేమ భక్తి లేదు కానీ మనం వండి పెట్టేసాం, అని ప్రేమ భక్తి తులసీదేవి కాబట్టి భగవంతుడు స్వీకరిస్తారు. అయితే తులసి తాలూకా మహిమ ఏంటి? 20 లక్షలు వృక్షాలు ఉన్నాయి, కానీ తులసి మహిమ ఎందుకు అని చెప్తే కొంతవరకు మనం ఈరోజు తెలుసుకుందాం, రేపు దీనికి సమాప్తి చేద్దాం. సత్యయుగంలోని దేవరాజు ఇంద్రుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుల్ని దర్శించుకోవడానికి
వెళ్తున్నారు. మహాదేవులతో ఎప్పుడు ధ్యానగ్రస్తులు ఉంటారు. కైలాసం చాలా అందంగా, దివ్యంగా, అద్భుతంగా ఉన్నది. నిశ్శబ్దంగా కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉన్నది, ఒక మెడిటేషన్ హాల్ లాగా ఉన్నది. ధ్యానం అక్కడ ఏ ప్రకారంగా శబ్దం ఉంటుంది. మహాదేవులు చాలా ధ్యానంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇంద్రుడు కైలాసానికి వెళ్తున్నారో మహాదేవులు గమనించారు ఇంద్రుడు వస్తున్నారు అని. ఏం చేశారంటే మహాదేవులు ఒక వృద్ధ వేషం వేసుకొని కైలాస సింహధారులని పడి ఉన్నారు. ఈ ఇంద్రుడు చూసారు, ఈ వృద్ధాడు ఎవరు, ఏంటి ఇక్కడ పడి ఉన్నారు, వెళ్తూ ఇక్కడ పడిపోయారా ఏంటా, హే వృద్ధ ఇక్కడ ఎందుకు ఉన్నావు ఏంటి అని చెప్పడం కంటకంగా ఉండేవారు. ఇంద్రుడికి విడిచిపెట్టలే. ఇంద్రుడికి ఇంద్రుడికి విడిచిపెట్టడంతో సాధారణంగా కోపమే. వృద్ధ ఏంటి, పిల్లడేంటి, ఎవరేంటి, తను ఒక వజ్రాయుధం ఆ వృద్ధ పైన విడిచిపెట్టారు. ఆ వృద్ధతో స్వయం మహాదేవులు అది వెళ్ళి మహాదేవుల కంఠానికి తగిలింది. మహాదేవులకి ఎటువంటి వజ్రం ఎన్ని తగిలితే ఏమవుతుంది, అక్కడి నుంచి ఒక అగ్ని ప్రకటమైంది. ఎప్పుడైతే అగ్ని ప్రకటమైందో ఈ ఇంద్రుడు చాలా భయపడ్డారు. రే ఇతను వృద్ధ కాదు, ఇతను ఏదో ఒక సాధారణ వ్యక్తి కాదు, ఇతను ఏదో మహాత్మ. పరిగెట్టి వెళ్ళి బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ఇంద్రుడికి ఇదే తెలుసు, ఏదైనా కష్టం వచ్చినా నష్టమైనా ముందు గురువు దగ్గరికి వెళ్ళిపోతాడు. గురుదేవ్ నేనేదో కైలాసకి వెళ్ళి అపరాధం చేసేది, ఎవరో వృద్ధ ఉన్నారు అతను కొట్టేసి నా వజ్రాయుధం వేసేసాను. అగ్ని ఒకటి ఆ అగ్ని ప్రకటన అవడంతో మహాదేవులు ఆ అగ్నిని పట్టేసారు. ఆ అగ్ని ఎక్కడికి వెళ్ళి పడినా కూడా అది ధ్వంసం అయిపోతుంది, ఏ లోకంలో వెళ్ళినా కూడా. మహాదేవులు ఆ అగ్నికి పట్టేసి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ అగ్నిని సముద్రంలో విడిచిపెట్టారు. ఎందుకంటే అగ్ని కాబట్టి సముద్రంలో విడిచిపెడితే చల్లగా అయిపోతుంది, శీతలం అయిపోతుంది. కానీ మహాదేవులు తాలూకా తేజాన్ని, క్రోధాన్ని తట్టుకోగలరేంటి ఇంద్రుడు. అందుకే బృహస్పతికి శరణం కోరుకోవడంతో బృహస్పతి తత్క్షణాత్ మహాదేవునికి స్తుతి చేశారు, పాహి 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 అని. హే మహాదేవులు, మా శిష్యుడు మీ దగ్గర అపరాధం చేసేసారు, దానికి క్షమించింది. ఇతనికి జ్ఞానం లేదు, అజ్ఞాని, మీ దర్శనానికి వచ్చి మీపైనే అపరాధం చేశారు, క్షమించండి. మహాదేవుల తాలూకా ఒక పేరు ఆశుతోష్. ఆశుతోష్ అంటే చాలా త్వరగా ప్రసన్నం అయిపోతారు. ఎవరి కంట్లో నీళ్ళు చూస్తే భగవంతుడు మహాదేవులు తట్టుకోలేరు. తథాస్తు తథాస్తు తథాస్తు. త్వరగా ప్రసన్నం అయిపోయే దేవతల్లోని ఆశుతోష్ మహాదేవులు శివుడికి చాలా త్వరగా ప్రసన్నం చేసేస్తారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడికి గోల్డ్ స్మిత్ అంటే తెలుగులో కంసారి. అతని దగ్గర మనం బంగారం తీసుకెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు ఫస్ట్, అది ఒక రాయితోని
గీస్తాడు, దానిపైన ఒక లిక్విడ్ వేస్తాడు, ఇది అంతా ఏంటి పరీక్షిస్తాడు. ఇది అసలు ఎటువంటి క్యారెక్టర్ అనేది, దీనికి బంగారం తాలూకా నాణ్యత ఏంటి, భగవంతుడి కృష్ణుడు అది. ఈ భక్తుడు వచ్చాడు, ఈ భక్తుడి తాలూకా లక్షణం ఏంటి, వీడి గుణం ఏంటి, ఇది ఎంత ఎంత నాణ్యత ఇది, అప్పుడే స్వీకరిస్తారు. ఎంత ఈజీగా స్వీకరించే కృష్ణుని స్వీకరిస్తే ఇంకా సమయం పడుతుంది కృష్ణుని స్వీకరించాలంటే. స్టేట్ కూర్చో ఒక దగ్గర అలా. కృష్ణుని స్వీకరించక ముందు చాలా పరీక్షిస్తారు. సో మహాదేవులు స్తుతితోని ప్రసన్నం అయిపోయారు, ఇంద్రుడికి క్షమాపణ వచ్చేసారు. కానీ ఈ మహాదేవుల తాలూకా కంఠం నుంచి వచ్చిన ఈ అగ్ని, ఈ జ్యోతి సముద్రంలో పడి ఒక చిన్న బాలుడుగా తయారైంది. ఈ అగ్ని ఒక చిన్న బాలుడుగా తయారయ్యాడు. ఆ అబ్బాయి పుడుతూ ప్రకటన అవుతూ ఏడుపు. ఏ విధానంగా ఏడుపు అంటే దద్దరి, ఇప్పుడు పిడుగు పడితే ఉరుములు వస్తే ఎలాగా ఉంటుంది, ప్రకంప, ఉరుములు వచ్చినట్టుగా, పిడుగు పడినట్టుగా ఏడుపు. ఈ సముద్రంలోని వరుణ దేవుడు ఉంటారు కదా, వరుణ దేవుడు వచ్చారు. ఏంటి సముద్రంలో ఇంత పెద్ద శబ్దం, ఈ బాలుడు చూసేసి చాలా, ఈ బాలుడు ఎంత పెద్ద పుట్టగానే ఇలాగా ఏడుపు ఏంటి, ఎంత చల్లార్చినా ఎంత ఓదార్చినా ఇతనికి తీసుకెళ్ళి వరుణ భగవంతుడు బ్రహ్మ చేతిలో పెట్టారు. బ్రహ్మ మీరే ఇతనికి ఓదార్చగలరు, మా వల్ల అవ్వదు. బ్రహ్మ ఈ బాలుడికి ఒక యవ్వనంగా చేసేసారు. చిన్న బాలుడికి ఏడుస్తారు, సో యవ్వనం అయిపోతే ఇతను ఇంకా ఏడరు కదా అని చెప్పేసి బ్రహ్మ ఏం చేశారంటే యవ్వనం చేసేసారు. చాలా తేజోమయంగా యువకావస్థలోని ఆ బాలుడు తయారైపోయాడు. అతని పేరు ఏంటి, జలంధర. జలంలో పుట్టేరు కాబట్టి అతని పేరు జలంధర. ఈ జలంధరికి బ్రహ్మ శుక్రాచార్యులకి అప్పచెప్పారు. ఇతను రాజుగా ఉండాలి, దైత్య తాలూకా రాజుగా ఉండాలి, నువ్వు మహామంత్రిగా, శుక్రాచార్యుడు మహామంత్రిగా ఇతనికి నువ్వు పథదర్శనం చూపించాలి అని దైత్యరాజు చేసేసారు బ్రహ్మ ఈ జలంధరికి. చాలా అద్భుతంగా బలం, తేజం. కాలనమిని అని ఒక దైత్యం ఉండేవారు. ఆ దైత్య తలక ఒక కన్య బృందావతి. జై శ్రీ బృందావతికి. కానీ కాలనమిని ఒక దైత్యం ఉండేవారు, కానీ తన కన్య బృందావతి సుగుణ సంపన్నం. గుణాల్లోని అతీతం, సర్వగుణ లక్షణము. ఈ కాలనమిని తన ఒక కన్యాకి జలంధరికి ఇచ్చి వివాహం చేశారు. బృందావతి తన ఒక సతీత్వంతో
పాతివ్రతతో జలంధరికి ఇంకా బలం తేజం అయిపోయారు. ఈ బృందావతి తాలూకా పాతివ్రతంతో అసురులందరూ కూడాను తేజోమానం అయిపోయారు. ఈ విధానంగా జలంధర్ తన తాలూకా దైత్య కులాన్ని శాసనం చేసేవాడు. ఎప్పుడైతే ఇటువంటి తేజోమయం వచ్చిందో అప్పుడు శుక్రాచార్యులు మంత్రి వహిస్తూ ఎక్కడెక్కడ దాగుండేరో దైత్యులందరూ అకాసుర అఘాసుర ఇటువంటి అసురులందరినీ మళ్ళీ గ్యాదరింగ్ చేశారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాగుండేవారు. ఎందుకంటే అసురులు ఎప్పుడైతే సముద్ర మంథనం చేసిన తర్వాత ఓడిపోయారో వీళ్ళందరూ దాగున్నారు. కానీ ఎప్పుడైతే ఈ జలంధర దివ్య తేజంతో దివ్య బలంతో వచ్చారో అందరూ మళ్ళీ తను శరణం కోరుకున్నారు. జలంధర్కి జయ హో జయ హో జయ హో. మళ్ళీ అసుర సైన్యం అసుర రాజ్యం మళ్ళీ ప్రకటమైంది. ఆ సమయంలోని ఒక రాహు అనేది దైత్యుడే, కానీ తన అమృతం తాగేశాడు. తనకి శిరస లేదు. ఈ రాహు వచ్చారు ఈ దైత్యరాజ్ జలంధరికి కళ్ళనికి విచిత్రమైన రూపం చేసి జలంధర్ అడిగారు, నీ తలకాయ ఏది, నీ శిరస్సు ఏది, వృత్తాంతం అంతా చెప్పారు. విష్ణుమూర్తి మహామాయి అసురుల్ని ఈ సముద్ర మంథనం చేయమని చెప్పారు. సముద్రంలో అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ దేవతలందరూ తీసేసుకున్నారు. లక్ష్మీదేవిని తీసుకెళ్లారు విష్ణుమూర్తి. లక్ష్మీదేవితో సహా అన్ని వజ్రాలు వైడ్యారాలు మొత్తం అంతా కామధేను మొత్తాన్ని అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మరి లాస్ట్కి అమృతం వచ్చిందంటే అదే విష్ణుమూర్తి మోహిని అవతారంలోని మనకి చల చేశారు, కపటం చేశారు. ఒక మోహిని అవతారం ఉండేసి ఇద్దరికి సరిసమానంగా పంచుతామని చెప్పేసి కేవలం వాళ్ళు దేవతలకే పంచారు, దైత్యులకి. ఎప్పుడైతే దేవతలు తాగేశారో బలం అయిపోయింది. అప్పుడు అందరూ దైత్యులందరూ దాగున్నారు. మరి వీళ్ళతో మరి ఇంకా యుద్ధం చేయడం అవుతుంది, వీళ్ళందరూ అమృతం తాగేశారు. దాగుని ఇప్పుడు జలంధర్ వచ్చినప్పుడు అందరూ ప్రకటన అవుతున్నారు ఒక్కొక్కరు. అప్పుడు దాగున్నారు చాలామంది సోకాళ్ళు ఇప్పుడు దాగుంటారు, మళ్ళీ ముందుకు వస్తారు. వాళ్ళు రాజత్వం వస్తారు. అలాగే ఇప్పుడు జలంధర రాజుతో వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒక్కొక్కరు ప్రకటన అయ్యారు. ఇది ఎప్పుడైతే జలంధర విన్నారో, నేను జలంధరుణ్ణి, సముద్రం తాలూకు నా తండ్రి, ఎందుకంటే సముద్రంలో పుట్టారు కాబట్టి సముద్రంలో ఉన్ని ప్రతి వస్తువు నా తండ్రి తాలూకా ఆస్తి. నా ఇల్లు ఇరిపేసి నా ఆస్తి వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ జలంధర్కి ఇంకా దేవతల పైన అని గ్రశ్రమ అనే ఒక దైత్యని ఇంద్రుడి దగ్గరికి పంపించారు. ఎవరు? జలంధర్. ఒక దూతగా చెప్పు వెళ్ళు ఇంద్రుడికి, సముద్ర మంత్రంలోని ఏ వస్తువులైతే ప్రకటమయ్యాయో అవన్నీ తిరిగి దైత్యులకి ఇచ్చామని చెప్పేసి, లేదంటే సావధాన్, యుద్ధానికి వస్తారు, రెడీ అవ్వమని చెప్పి అని
ఈ గ్రశ్రమ దూతని పంపించారు ఇంద్రుడి దగ్గరికి. ఈ గ్రశ్రమ దూత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు, వృత్తాంతం అంతా చెప్పారు, జలంధరం విధానంగా చెప్పారు, మీరు అన్నిన్నూ అతనికి ఇచ్చేయాలి అని చెప్పేసి. కానీ ఇంద్రుడు సింహాసనం ఉన్నది, సింహాసనం అంటే ఇంకా మంచి చెడ్డ ఇంకేం ఆలోచిస్తారు. జుత్తు పట్టుకొని ఆ గశ్రమ దైత్యని ఈడ్చి బయటపడేశారు. హలో దూత కావచ్చు, ఎవరు మీ జలంధరు, ఎవరు మీ దైత్యులు, సరదా తీరలేదండి, మళ్ళీ ఇంకా యుద్ధంకి వస్తున్నారు అని. కానీ జలంధర తాలూకా పవర్ తేజం తెలియకుంటుంది ఇంకా ఇంద్రుడికి. ఎప్పుడైతే దాడి చేశారో ఇది విని జలంధర దాడి చేశారు ఇంద్రప్రస్థాన్ని. ఈ విధానంగా మళ్ళీ జలంధరం ఆధీనంలోని దైత్యులు మరియు అసురు ఇద్దరికి మళ్ళీ యుద్ధమైంది. యుద్ధంతో ఈ సురలు కూడా చాలా బలమైన దైత్యులకి సంహరించేవారు. రాత్రి అంతా సంహరిస్తే, పొద్దునంతా సంహరిస్తే రాత్రి శుక్రాచార్యులు సంజీవిన విద్యతో మళ్ళీ ప్రకటన చేసేసేవారు అసురుల్ని. సురగణులు కూడాను, దేవతలు కూడాను ఎంతమంది చనిపోయారు వాళ్ళందరికీ దేవగురు బృహస్పతి పర్వతంలో ఉంది ఒక జడబుటి, అంటే ఒక చెట్టుతో తాలూకా వేరుతోని సుగంధం, ఆ గంధంతో మళ్ళీ బతికించేవాడు బృహస్పతి కూడాను. సంజీవిని విద్యతో కేవలం శుక్రాచార్యకి తెలుసు, కానీ ఆ ఔషధం ఏదైతే ఉన్నదో అది బృహస్పతికి తెలిసి ఉండేది ఎక్కడ అని. అది అయితే ఈ జలంధర, హే శుక్రాచార్య, మీరు మహామంత్రి, నేను ఏ దేవతలకైతే సంహరిస్తున్నానో మళ్ళీ ఆ దేవత పొద్దున్న మళ్ళీ కనబడుతున్నారు, మళ్ళీ నాతో యుద్ధం చేస్తున్నారు, అది ఎలా సంభవం అవుతుంది, అది నాకు అనుకోని చెప్పండి. ఈ జలంధర చెప్తున్నారు ప్రధానమంత్రి శుక్రాచార్యులు జలం చెప్తున్నారు, హే దైత్యరాజ్, మనం ఎలాగ సంజీవిని విద్యతోని అతనికి మళ్ళీ పునర్ప్రకటన చేస్తున్నాము, అదే విధానంగా బృహస్పతి అక్కడ ఉన్న ఔషధంతో తను పునర్జీవితం చేస్తున్నారు. అయితే ఈ జలంధర్ ఏం చేశారంటే, ఆ పర్వతంలోని ఎక్కడ ఆ వృక్షం ఉన్నది తెలియదు, సీక్రెట్ గుప్తంగా ఉన్నది, ఏ వృక్షం తీసుకెళ్తారు అతను అని ఆ పర్వతాన్నే తీసుకెళ్ళి సముద్రంలో గుప్తంలో దాచేసారు. ఇప్పుడు దేవతలందరూకి సంహరిస్తే ఇంకా దేవగురు బృహస్పతి దేవతనికి బతికించలేకపోతున్నారు. దైత్యుల తాలూకా బలం ఎక్కువైంది. ఇటుపక్క దేవతలు అందరూ సంహరించినారు, మరి బతకుంటున్నారు. బృహస్పతి చేతులు ఎత్తేసారు, ఎప్పటివరకు ఆ ఔషధం ఉండదో అప్పటివరకు నేను మరి బతికించలేను, ఏం చేయాలి? దైత్యులు సురలు బృహస్పతి అంటున్నారు, ఇప్పుడు ఇంకా ఏమీ ఆలోచించడానికి లేదు, పరిగెట్టండి, ఎక్కడ అందరూ దాగండి, దైత్యులకు కనబడితే మనం ఖచ్చితంగా మనకి చంపేస్తారు. ఇది దేవతలు.
ఇది సురులు. మనం ఎటువంటి దేవతలకి పూజిస్తాం? అసురుల్ని దైత్యం చూసేసి దేవతలు కూడా దాగున్నారు. ఇప్పుడు ఒకటే అవకాశం, దాగుడు తప్ప ఇంకేం లేదు. అందరూ ఎక్కడ అక్కడ అని దాగున్నారు. దేవతలు అందరూ దాగున్నారు భయంతో, అసురుల తాలూకా భయంతో దాగున్నారు. ఈ జలంధర దైత్యరాజ్ ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఇంద్ర తాలూకా సింహాసనాన్ని ఆక్రమణ చేసి ఇంద్ర తాలూకా సింహాసనాన్ని ఎత్తున కూర్చొని వరుణుని, సూర్యుడిని మొత్తం దేవతలందరినీ చేయించేసేసాడు. అతను స్థానంలోని దైత్యులందరినీ కూర్చోబెట్టాడు. దైత్యులందరినీ కూర్చోబెట్టి మొత్తం అంతా సామ్రాజ్యం, సుత్తలో భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకం, అన్ని లోకాలని అతను త్రిలోకంలోని అధిపతి అయి జలంధర్ శాసిస్తున్నారు. సో విధానంగా జలంధర సాధిస్తున్నారు. రేపు మనం ఈ జలంధర తాలూక ఎలాగా బృందాదేవి ప్రకటమవుతారు. ఏంటి బృందాదేవి? ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు చెప్తున్నారు ఈ కథ? కృష్ణుడు చెప్తున్నారు సత్యభామకి. ఏ విధానంగా చెప్తున్నారు? పృథు మహారాజ్ నారద ముందుకి పృథు మహారాజ్ చెప్తున్నారు. అదే కథ నైమిసారణుని సుత గోస్వామి ఎంతమంది మునికి చెప్తున్నారు. గోల్డ్ ప్రాసెస్, ఎంత ప్రాసెస్ మనం మామూలుగా చెప్పుకుంటున్నాం. ఎంతమంది ఈ కార్తీక వ్రతం మహిమలోని బృందాదేవికి ఎందుకు పూజిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. కార్తీక మహిమ ఇంకా ఉన్నది, ఈ బృందాదేవికి ఎందుకు పూజిస్తున్నారని చెప్పేసి ప్రశ్నతో ఇది ఎంతవరకు వచ్చింది తెలియరు. ఎలాగ మళ్ళీ ఈ త్రిలోకానికి శాసించి పెట్టారు. బృందాదేవి తల ఒక ప్రాతిభత శక్తితో, మరి అతను అద్భుతమైన శక్తి పుట్టినప్పటి నుంచి ఉన్నది కాబట్టి. సో దాని తర్వాత కథ ఏంటనేది మనం సమయం అతిక్రమం అవుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం కథ అవుతుంది కాబట్టి సమయానికి మనం విలువ ఇవ్వాలి. ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి. సో అందుకే పొద్దున్న లేగాలి చేయాలి సమయానికి. నాకు ఇక్కడ అలారం ఉన్నది. సో ఈ అలారం తగిలితే నేను ఖచ్చితంగా బంద్ చేయాలి. అతను శంఖాసురుడు వేరా. ఆ శంఖాసురుడికి స్వయంగా కృష్ణుడు ఏం చేశారంటే శంఖం పెట్టేసి, కాంచజనం శంఖం పెట్టేసి ఊదేది. తనకు అలా చంపేది శంఖాసురుడు. బృందాదేవికి జలంధరే. తను కూడా దైత్యం ఉండేరు. ఆ దైత్యకి సంహరించడానికి శంఖాసురుడు ఎందుకు పడారంటే భగవంతుడు తన నోట్లోని శంఖం పెట్టేది. శంఖం పెట్టేసి ఓదడంతో తను బాడీ అంతా గ్యాస్ అయిపోయి హవా అయిపోయి టైర్ అలాగా పంచర్ అయిపోతాడు. అలాగా పేలిపోయి చనిపోయింది ఆ శంఖాసుడు. అందుకే శంఖాసుడు అయ్యేది. కానీ తన భర్త జలంధరే. ముందుకి ఇంకా కథ వస్తుంది. అది మనం ఇంకా Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama